మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ ఎండిఎల్ ఇండియన్ నేవీతో 70,000 కోట్ల రూపాయలు భారీ సబ్మెరైన్ ప్రాజెక్ట్ P75I కోసం చర్చలు మొదలుపెట్టింది. ఇది అమలైతే ఎండిఎల్ చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్ట్ అవుతుంది. అంతర్జాతీయంగా కూడా అడుగులు వేసింది ఎండిఎల్. జూన్ 2025లో కొలంబో డాక్యార్డ్, శ్రీలంకలో మెజారిటీ వాటా ₹452 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రీజనల్ ఎక్స్పోర్ట్స్ కి పెద్ద బూస్ట్. ఆర్డర్ బుక్ ఇప్పటికే 1.6 లక్షల కోట్లకు చేరింది. ఇది మల్టీ-ఇయర్ రెవెన్యూ స్టెబిలిటీని ఇస్తుంది. ఫైనాన్షియల్స్ చూస్తే మార్కెట్ క్యాప్ 1.11 లక్షల కోట్ల రూపాయలు. FY25 రెవెన్యూ 11,432 కోట్ల రూపాయలు ప్లస్ 21% YoY. PAT ₹2,413 ప్లస్ 25% YoY. డివిడెండ్ ₹2.71 షేర్ కి ప్రకటించింది. డెబ్ట్ జీరో, డెట్ ఫ్రీ కంపెనీ. స్టాక్ ట్రెండ్ ప్రస్తుతం ₹2,750 నుండి ₹3,130 రేంజ్ లో ట్రేడ్ అవుతోంది. గత 3 ఏళ్లలో 1,200% రిటర్న్స్ ఇచ్చింది. ఫ్యూచర్ అవుట్లుక్ P75I సబ్మెరైన్ డీల్ వస్తే మల్టీ-ఇయర్ గ్రోత్ ఖాయం. శ్రీలంక డాక్యార్డ్ కొనుగోలు వల్ల ఎక్స్పోర్ట్స్ మరియు రీజనల్ కాంట్రాక్ట్స్ లో బలం. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ మోడర్నైజేషన్ డ్రైవ్ కి టాప్ బెనిఫిషియరీ. రిస్క్స్ స్టాక్ వాల్యుయేషన్ చాలా ప్రీమియంగా ఉంది. పే 54x, PB 14x. పెద్ద కాంట్రాక్ట్స్ అమలు ఆలస్యం అయితే మార్జిన్స్, షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ప్రభావితం కావచ్చు. ఎండిఎల్ డెట్ ఫ్రీ, హై గ్రోత్, లీడింగ్ డిఫెన్స్ షిప్యార్డ్. సబ్మెరైన్ డీల్ మరియు గ్లోబల్ ఎక్స్పాన్షన్ సక్సెస్ అయితే ఇంకా పెద్ద అవకాశాలు ఉంటాయి. కానీ ప్రీమియం వాల్యుయేషన్ వల్ల షార్ట్ టర్మ్ వోలాటిలిటీ ఉంటుంది. ఇండియన్ డిఫెన్స్ మోడర్నైజేషన్లో ఎండిఎల్ గేమ్ చేంజర్ అవుతుందా? కాలమే మనకు సమాధానం చెబుతుంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.